నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సిద్దిపేట మర్కుక్ మండలం గణేష్పల్లి గ్రామంలో సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మంజుల శ్రీరాములు ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాండుగౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా ఏర్పడేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పాండుగౌడ్ గారికి మరియు స్థానిక సర్పంచ్ మంజుల శ్రీరాములు గారికి, అంగడికృష్ణ సర్పంచ్ లక్ష్మీ రామగౌడ్ గారికి, నరసనపేట సర్పంచ్ మాధవి రాజరెడ్డి గారికి మరియు మన ఎర్రవల్లి ఎంపీసీ ధనలక్ష్మి కృష్ణ గారికి, మన గ్రామ శాఖ అధ్యక్షులు మన నరసింహ గారికి, ఉప సర్పంచ్ మన మహేష్ గారికి మరియు గణేష్పల్లి గ్రామ ప్రజలకు మరియు మా శేఖర్ సేఠ్ గారికి, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే మనము సుభాష్ చంద్రబోస్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ మరణం లేని వ్యక్తి. ఆయన మనకు స్వాతంత్రం రావడానికి బ్రిటిష్తో ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి గొప్ప వ్యక్తి. ఆయన అహింసా మార్గాన స్వతంత్రం రాదని చెప్పి గాంధీజీతో విభేదించి ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై పోరాటం చేసిండు. ఆయన ఎప్పుడు చనిపోయాడు అనేది మనకు తెలియదు. ఆయన మరణం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మనం ప్రతి సంవత్సరము సుభాష్ చంద్రబోస్ జన్మదిన శుభాకాంక్షలు. ఇందాక సార్ చెప్పినట్టు ఎవరైతే నిత్య చిరంజీవులు మరణం లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరణం లేని వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. నిజంగా కూడా స్వాతంత్ర ఉద్యమ సమయంలో వారి యొక్క పాత్ర ఎనలేనిది. ఎందుకంటే ఒకవైపు గాంధీ మహాత్ముడు అహింసా మార్గం ఎంచుకున్నప్పుడు ఈ అహింస మార్గం ద్వారా కొన్ని సాధ్యం కావు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, తిరుగుబాటు చేయాలి, ఎదురు తిరగాలి. అట్లాంటప్పుడే వారి నుంచి మనకు స్వాతంత్రం లభిస్తుందని చెప్పి ఎంచుకున్నటువంటి వ్యక్తి ఒక గొప్ప మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. నిదానం కూడా మనం అందరం ప్రతి ఏటా ఈ గ్రామంలో ఎప్పుడు కూడా ప్రతి జనవరి 23 తారీఖు నాడు మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటాం ఈ గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో. ఇక ముందు కూడా ఎప్పుడు కూడా వారిని గుర్తించుకుంటూ వారి ఆశయ సాధన కోసం వారి ఆశయాలకు అనుగుణంగా మనందరూ ఎప్పుడు కట్టుబడి ఉండాలి, కంకణబద్దులై ఉండాలని మనందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 126వ జయంతి సందర్భంగా వచ్చి విచ్చేసిన మర్కుక్ మండల ఎంపీపీ గారికి, పాండన్న గారికి మరియు జెడ్పీటీసీ రామచంద్రన్న గారికి మరియు సర్పంచ్ లక్ష్మీ రాములు గౌడ్ గారికి, మరి మాధవి రాజిరెడ్డి గారికి మరియు ఉప సర్పంచ్ మహేష్ గారికి, గ్రామ అధ్యక్షులు నరసింహ గారికి మరియు ఎర్రవల్లి ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ గారికి, మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సుభాష్ చంద్రబోస్ యొక్క 126వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చేస్తూ ఇప్పటిదాకా ఈ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మేము బాల్యం దశలో ఉన్నప్పుడు కీర్తిశేషులు నారాయణ రెడ్డి గారు మరియు అప్పుడు జేదాపూర్ ఎస్ఐగా పనిచేసిన దత్తాత్రేయ నరసింహ అనే ఎస్ఐ గారు వాళ్ళ యొక్క స్ఫూర్తితోని మా నారాయణరెడ్డి కృషిశేషులు నారాయణరెడ్డి ఆయన యొక్క సహకారంతో ఈ విగ్రహాన్ని గ్రామస్తుల సహకారంతో అందరి సహకారంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు జరిగిన తర్వాత కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కూడా ఒక 3-4 సంవత్సరాల క్రితం ఒక లారీ వచ్చి గుద్దినా కూడా విగ్రహం మాత్రం ఏ రకంగా కూడా ధ్వంసం కాలేదు. కానీ ఇక్కడ మాత్రం చిన్నగా గద్దె మాత్రం కూలింది.